హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఏఐ సందడి. చెప్పండి, చివరిసారి ఎవరితోనైనా నిజంగా మనసు పెట్టి మాట్లాడింది ఎప్పుడో మీకు గుర్తుందా? ఫోన్ని పక్కన పెట్టి, వచ్చే నోటిఫికేషన్స్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ల మాటలకే పూర్తిగా శ్రద్ధగా విన్న క్షణం? ఈ రోజుల్లో మనం వందల మందితో కనెక్ట్ అయి ఉండొచ్చు, కాని నిజంగా ఎవరికీ పూర్తిగా అందుబాటులో లేము. అదే కదా నిజం. డిన్నర్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ అంతా ఉంటుంది, కాని మన చూపులన్నీ ఆ చిన్న స్క్రీన్స్ మీదే. ఫ్రెండ్ బాధలో ఉన్నాడని మెసేజ్ వస్తుంది, టేక్ కేర్ అని టైప్ చేస్తాం, అంతే. కాని ఆ మాటల వెనుక మన మనసు ఎంతవరకు ఉందో మనకే తెలీదు కదా. ఒక్క చిన్న కాల్, లేదంటే ఒక్క నిమిషం శ్రద్ధగా వినడం, అది అవతలి మనిషికి ఎంత బలాన్నిస్తుందో తెలుసా? అటాచ్మెంట్ అంటే కేవలం బంధం కాదు ఫ్రెండ్స్, అది బాధ్యత కూడా కాదు. ఎవరైనా మనకోసం, మన కష్టాల కోసం కాసేపు ఆగగలిగితే అదే అసలైన అటాచ్మెంట్. గుర్తుందా చిన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా, లేదంటే మనసు బాధపడినా అమ్మగాని నాన్నగాని దగ్గర కూర్చుంటే చాలు. ఏ సమస్య పెద్దగా అనిపించేది కాదు. వాళ్ళు ఏం చెప్పాల్సిన పనిలేదు, వాళ్ళక్కడ ఉన్నారు అన్న భావమే, ఆ ప్రెజెన్స్ చాలు. మనిషికి మాటలకన్నా ఎక్కువగా కావలసింది తాను చెప్పేది ఎవరో శ్రద్ధగా వింటున్నారు అన్న భావన. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరికీ టైం ఉండదు. ఆఫీస్, పని, ఇంట్లో బాధ్యతలు అన్నీ నిజంగానే ఇంపార్టెంట్. రోజూ మాట్లాడకపోయినా పర్వాలేదు, వారాలు గడిచినా, నెలలు దాటినా, ఎన్నేళ్లైనా సరే. కాని ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఓపెన్ మైండ్తో, మనసుకి హాయిగా అనిపించేలా మాట్లాడగలగాలి. దానికి డైలీ కాల్స్ అక్కర్లేదు, వీక్లీ స్కెడ్యూల్స్ కూడా అవసరం లేదు. మన టైం మనకి ఎంత విలువైనదో, ముందున్న వాళ్ల టైం కూడా అంతే విలువైనదని అర్థం చేసుకోవడమే అసలైన కనెక్షన్. మన బంధాల్లో స్పేస్ ఉండొచ్చు, బౌండరీస్ ఉండొచ్చు, అవి తప్పు కాదు. ఆ బౌండరీస్ని రెస్పెక్ట్ చేస్తూనే హృదయాన్ని ఓపెన్గా ఉంచడమే అసలైన బ్యాలెన్స్. ఎవర్నీ కట్టిపడేయకుండా, ఎవర్నీ దూరం చేసుకోకుండా ఉండగలిగితే అదే నిజమైన రిలేషన్షిప్ మెచ్యూరిటీ. మరి ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎవరికైనా టైం అడగకుండా వాళ్ల టైంని అర్థం చేసుకునే ఒక మంచి వ్యక్తిగా ఉండగలరా?